వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో విద్యావేత్త సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం 163వ జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబకర్, కోశాధికారి చెన్నై కుల్లాయి బాబు ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం 163వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘుపతి వెంకటరత్నం చిత్రపటానికి సెక్రటరీ రామ్మోహన్, కోశాధికారి చెన్నై కుల్లాయి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ, ఈయన 1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో తెలగనాయుళ్ల ఇంట్లో జన్మించారు. ఈయన తండ్రి అప్పయ్య నాయుడు సుబేదారునిగా పనిచేయచ్చు. ఉత్తర భారతాన ఉండడంతో విద్యాభ్యాసం చంద్రపూర్ నగరంలో మొదలైంది. హిందీ, ఉర్దూ భాషల్లో ప్రవేశం కలిగింది. తల్లి విష్ణు భక్తురాలు. పవిత్రుడైన మానవుని కులమతాల గురించి పట్టించుకోకుండా ఉండేవారు. ఆమె ఎంఏ కాగానే 1894 నుండి 1899 వరకు బందర్లోని నోబెల్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. 1904లో కాకినాడలో పిఠాపురం రాజా కళాశాలలో ప్రిన్సిపల్గా ప్రమాణ స్వీకారం చేశారు అని కోశాధికారి చెన్నై కుల్లాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్, సెక్రటరీ రామ్మోహన్, కోశాధికారి చెన్నై కుల్లాయి బాబు, నారాయణ రెడ్డి, షేక్ షవలి, చెన్నారెడ్డి, గోవిందప్ప, వెంకటేష్, అన్సర్ అహ్మద్, స్వామిదాస్, నారాయణ శెట్టి, దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు.